గుడ్ మార్నింగ్ అందరికీ. ప్రైజ్ లార్డ్. దేవుడు మీ అందరిని దీవించిన గాక. ఈరోజు కొన్ని మాటలు విందాము. కీర్తనల గ్రంథము 146 అధ్యాయము 5వ వచనం నుంచి ఒక మాట చదువుతాం. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడిని యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. మనకి దేవుడు ఎప్పుడు కూడా సహాయకుడిగా ఉంటాడు. యాకోబు విషయం చూస్తే, యాకోబు ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు ఆయనకి సహాయపడ్డాడు. నీ జీవితంలో దేవుడు నీకు ఎల్లప్పుడూ కూడా సహాయం చేస్తున్నాడు. ఎందుకంటే దేవుని మీద ఆధారపడాలి మనము. ఎవడైతే దేవుని మీద ఆధారపడతాడో, ఆశ పెట్టుకునో వాడు ధన్యుడని చెప్తుంది. నీ ఆశ అంతా కూడా యెహోవా మీద ఉండాలి. యెహోవా మీద ఆశ పెట్టుకుని ఉండాలి. దేవుని ఆశ్రయం కలిగి ఉండాలి. దేవుని మీద ఆశ కలిగి ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. నీ జీవితంలో, కుటుంబంలో ఏదైతే అవసరతలు ఉన్నాయో, దేని కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావో దేవుని తట్టు ఎదురు చూడు. దేవుని మీద ఆశ పెట్టుకో. దేవుని మీద నిరీక్షణ కలిగి ఆశ పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా మనందరి జీవితంలో దేవుడు సహాయం చేయగల దేవుడే ఉన్నాడు. చూడండి, యిర్మీయా గ్రంథము 17 అధ్యాయం 7లో ఒక మాట ఉంటుంది. యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయంగా ఉండును. మనము దేవుని తప్ప ఎవరి మీద ఆధారపడకూడదు. దేవుని మీద తప్ప, దేవుని వాగ్దానం మీద తప్ప దేని మీద ఆశ పెట్టుకుని ఉండకూడదు. ఎప్పుడైతే మనం దేవుని ఆశ్రయం కలుగున్నామో, ఎప్పుడైతే మనం దేవుని మీద ఆశ పెట్టుకున్నామో, దేవుడు మన జీవితాన్ని అద్భుత రీతిగా, ఆశ్చర్య రీతిగా ఆయన దీవించబోతున్నాడు. ప్రభువు మనకి సహాయం చేస్తాడు ఖచ్చితంగా. దేవుడు యాకోబుని ఇజ్రాయెల్గా చేశాడు. ఆయన ఒంటరి అవ్వలేదు. ఒంటరి అయినప్పుడు ఏం చేశాడు? దేవుడు అధికమైన జనాంగం చేసి ఆయన నుంచి ఒక రాజ్యాన్ని తీసుకొచ్చాడు. ఆయన ఉన్నతమైన దీవెనతో కూడా మనం చూస్తున్నాం. ప్రియులారా, మన జీవితాల్లో దేవుడు మనల్ని ఎప్పుడు మర్చిపోలేదు, ఎప్పుడు విడవలేదు, తోడుగుంటాడు. కనుక నువ్వు దేవుని ఆశ్రయం కలిగి ఉండాలి. నువ్వు దేవుని నమ్మాలి. ప్రతి విషయంలో దేవుని నమ్మండి. మనుషుడి మీద ఆధారపడకండి. మనుషులు ఇచ్చే సహాయం మీద ఆధారపడకండి. దేవుడిని ఆధారం చేసుకుంటే, దేవుడి మీద ఆధారపడితే మనుషుల రూపంగానో, ఏదో రూపంగా, ఎవరో రూపంగా దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం తీసుకొస్తాడు. ఏలియాని పోషించాడు దేవుడు. ఏలియాని కాకిలతో పోషించిన దేవుడు ఆయన. మరి ఇజ్రాయెల్ ప్రజల్ని మన్నానిచ్చాడు, ఆయన రొట్టెలను ఇచ్చాడు తన ప్రజలకి. అలాగే దేవుడు ఖచ్చితంగా మనల్ని సహాయం చేసి అన్ని విషయాల్లో చూసుకుంటాడు. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, ఇంకొక మాట, కీర్తన గ్రంథము 46 అధ్యాయము 11లో ఒక మాట ఉంటుంది. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. ఆమేన్. యాకోబు దేవునికి తోడుకున్నాడు. యాకోబుని ప్రేమించిన దేవునికి తోడుకున్నాడు. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్.